లేదు. అయితే కవిత ప్రెస్ మీట్ విన్న తర్వాత నువ్వు బడుగు బలహీన వర్గాల కోసమే పోరాడుతున్నావు కదా, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీ ఒకటి ఉంది, అది ప్రజాశాంతి పార్టీ, నువ్వు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరమని ఒక ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. దాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే కాదు నేను కేఏ పాల్ సబ్జెక్ట్ ఎందుకు తెచ్చానంటే, కాంగ్రెస్ పార్టీ కవితను మేము చేర్చుకోమని చెప్తున్నారు, బీజేపీ వైపు వెళ్ళను అని కవిత అంటున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ కవిత పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆమె కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని. అంటే కేఏ పాల్ కవితకే ఫస్ట్ ఆహ్వానం పలకలేదు. గుర్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ కు పలికినట్టు గుర్తు నాకు. నాకు గుర్తు గద్దర్ కూడా చేరారు, గద్దర్ వెళ్ళి చేరారు, షర్మిలాకు కూడా అడిగిందేమో, చేరారు ఇక్కడ. గద్దర్ చేరడం కాస్త కొంత క్రెడిబిలిటీ ఇవ్వడానికి పనికి వస్తుంది అనుకొని చేర్చుకోవచ్చు, కానీ గద్దర్ ఎందుకు చేరాడు ఇప్పటికీ ఎవరికి గద్దర్ని అభిమానించే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అర్థం కాదు. సో బట్ ఒకటి, ప్రజాశాంతి పార్టీని కానీ కేఏ పాల్ని తక్కువ చేయడానికి కాదు. సో డెఫినెట్గా కాస్త ఈ పొలిటికల్ సీరియస్నెస్లో స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడుతుంది కవితకు కూడా. కేఏ పాల్ ఆహ్వానం వల్ల ఆమె కొంత స్ట్రెస్ రిలీవ్ అయ్యడానికి పనికి వస్తుంది. సో అందువల్ల రాజకీయ ఇప్పుడు ఎడిట్ పేజీలో కూడా క్రియేటివ్ మిడిల్ అని మధ్యలో కాస్త ఎంటర్టైనింగ్ గా ఉండేటువంటి ఐటమ్ కూడా ఉంటుంది, అంతే ఎవ్రీథింగ్ సీరియస్ ఉండకుండా ఈ వార్త ఉపయోగపడుతుంది. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా ఒక ఈ స్థాయి, కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కళ్యాణ్, ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేఏ పాల్ కూడా పొలిటికల్లీ చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తే. చాలా మంది ఆయన ఏదో ప్యాకాటలో జోకర్ లాగా తీసేస్తారు, కానీ మీకు ఆయన ప్రజెంటేషన్, ఆయన చెప్పే విధానం కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నా ఈ ఆల్సో నోస్ పాలిటిక్స్ ఇన్ అండ్ అవుట్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన కొత్త డైమెన్షన్ కూడా తీసుకొచ్చాడు, ఇంతవరకు ఏ పొలిటీషియన్ తీసుకురంది జూబ్లీ హిల్స్ లో పోటీ చేద్దామని. సో అందువల్ల ఇప్పుడు కవిత కనుక పార్టీ పెట్టినా, కవిత బయటికి వచ్చినా, సో కవిత తన రాజకీయ సత్తా చూపాలి అంటే జూబ్లీ హిల్స్ బరిలో దిగడం అనేది ఒక కొత్త డైమెన్షన్ ఆడేది ఇప్పుడు. సో ఇంతవరకు ఎవరు అనని డైమెన్షన్ కేఏ పాల్ పట్టుకొచ్చాడు. రేపటి నుంచి అది బహుశా ఎక్కడో కన్నా ఎక్కువ ఏం కవిత మరి ఇది తాను తేల్చుకోవడానికి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తుంది, ఎలాగో సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు. సో అందువల్ల బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీజేపీ కాంగ్రెస్ లు క్యాప్చర్ చేసుకోవడానికి పోటీ పడతాయి.